స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్. స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్ అనేది ఏ రాష్ట్రం తీసుకురాబోతుందంటే బీహార్ గవర్నమెంట్. ఓకే, బీహార్ రాష్ట్రము మనకి స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్ అనేది తీసుకురాబోతుంది. సో దీంట్లో భాగంగా నితీష్ కుమార్ గారు, అక్కడ ఉన్నటువంటి బీహార్ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి బీహార్ రాజ్య సఫాయి కర్మచారి ఆయోగ్. సో బేసిక్గా ఎవరైతే స్ట్రీట్ మనకి క్లీనర్స్ ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళని, ఈ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి మనకు ఒక స్పెషల్ కమిషన్ కోసం అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఓకే, సేఫ్ గార్డ్స్ రైట్స్, వారి యొక్క హక్కులు, అదేవిధంగా వెల్ఫేర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, దీంట్లో ఈ కమిషన్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఒక చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది, 5 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇంక్లూడ్స్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఉమెన్ ఆర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఫర్ ఇంక్లూజివిటీ. అంటే ఈ కమిషన్లో మెంబర్స్గా ఉమెన్స్ని కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు, భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఎందుకు అంటే హోలిస్టిక్ ఇంక్లూజివిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో. ఓకే, సో వెల్ఫేర్ అండ్ రీహాబిలిటేషన్, నెక్స్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్, పాలసీ రికమెండేషన్స్, మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఈ కమిషన్ యొక్క కోర్ ఏరియాస్ అనమాట. ఈ ఏరియాస్లలో ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. ఓకే, శానిటేషన్ వర్కర్స్ అంటే మనకి ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ శానిటేషన్ వర్కర్స్లో మనం మామూలుగా ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ వీళ్ళనే కాకుండా ఎస్పెషల్లీ వాళ్ళే రియల్గా స్లడ్జ్ అండ్ సివేజ్ క్లీనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే శానిటేషన్ వర్కర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వారి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది తీసుకురాబోతుంది. అంటే బీహార్లో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ చెప్పాను. ఓకే, కాకపోతే ఇది బీహార్లో తీసుకురాబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.